నమస్కారం. నక్షత్రాలు వాటి స్వభావాలు కార్యక్రమానికి స్వాగతం. నిన్న మనం పుష్యమి పునర్వసు నక్షత్రాల గురించి తెలుసుకున్నాం కదా. ఇవాళ ఆశ్లేష అలాగే మఖ నక్షత్రం గురించి తెలుసుకుందాం. వివరించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు బ్రహ్మశ్రీ చెల్లా శ్రీనివాస శర్మ గారు, శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల ఆస్థాన సిద్ధాంతి, ఇంద్రకీలాద్రి, విజయవాడ. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నిన్న మనం పునర్వసు పుష్యమి నక్షత్రాల గురించి తెలుసుకున్నాం, చక్కగా వివరించారు. ఇవాళ ఆశ్లేష నక్షత్రం గురించి అలాగే మఖ నక్షత్రం గురించి తెలుసుకుందాము. అయితే ఆశ్లేష అంటారా, అసలు ఆశ్లేష అంటారా? ఆశ్లేష అనాలి. మామూలుగా అయితే అందరూ ఆశ్లేష నక్షత్రం అని మామూలుగా అంటారు. ఆశ్లేష నక్షత్రం అని పలకాలి. ఓకే, అసలు ఈ ఆశ్లేష నక్షత్రం ఎలా ఉంటుంది, వాటి స్వభావం ఎలా ఉండిపోతుంది? తప్పనిసరిగా సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే భయేభ్యస్తాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే. ఆశ్లేష నక్షత్రం, ఈ నక్షత్రానికి అధిపతి బుధుడు. మనకి నవగ్రహాలలో ఈ నక్షత్రానికి అధిపతిగా ఉండేటటువంటి నక్షత్రానికి అధిపతిగా ఉండేటటువంటి గ్రహము బుధుడు. కర్కాటక రాశి చెందినటువంటి నక్షత్రం ఇది. గతంలో చెప్పుకున్నట్టుగా 4 పాదాలు ఉంటాయి. ఈ ఆశ్లేష నక్షత్రానికి సంబంధించినటువంటి 4 పాదాలు కూడా కర్కాటక రాశికి చెందినటువంటివి. అదేవిధంగా ఈ నక్షత్రంలో జన్మించినటువంటి వారు ఏ విధంగా ఉంటారంటే, మంచి మాట నేర్పరి కలిగి ఇతరులని ఒప్పించేటటువంటి నైపుణ్యత స్వభావం కలిగి ఉంటారు ఈ నక్షత్రంలో పుట్టినటువంటి వారు. అయితే రహస్యంగా అపకారం చేయటానికి తలపెట్టేటటువంటి తత్వాన్ని కూడా కలిగి ఉంటారు. ఇతరులకి హాని చేసేటటువంటి మనస్తత్వాన్ని కొంత కలిగి ఉంటారు వీరికి పెద్దల మన్ననలను పొందుతారు. సమాజంలో కీర్తికి ఉండేటటువంటి నక్షత్రాలు ఈ నక్షత్రం. ఈ నక్షత్రం సరికల్లా అదేవిధంగా పరస్పరం ఇతర గుణాలు చూసుకున్నట్లయితే ఎక్కువగా వీరు నేర్పరులుగానే భావించాలి ఈ నక్షత్ర జాతకులు. ఈ నక్షత్ర జాతకంలో మొదటి సంవత్సరంలో వీరికి భయంగా ఉంటుంది, భయం అనేటటువంటిది కలుగుతుంది. 4వ సంవత్సరంలో పుట్టినటువంటి 4వ సంవత్సరంలో జంతువుల వలన భయం కలుగుతుంది. 8వ సంవత్సరంలో వీరికి అగ్ని విషయం వలన భయం కలుగుతుంది. 11వ సంవత్సరంలో ప్రమాదాలు చవిచూస్తారు వీరు. 27వ సంవత్సరంలో క్రిమి కీటకాదుల వలన భయం ఏర్పడుతుంది వీరికి. 30వ సంవత్సరంలో అండపాత భయం ఉంటుంది. అదేవిధంగా 63వ సంవత్సరంలో వీరికి అపమృత్యు భయం అనేటటువంటిది కలుగుతుంది. గండం ఉంటుంది. ఆ గండం కడిస్తే 86 సంవత్సరాలు వీరికి పూర్ణ ఆయుర్దాయం. వీరి యొక్క ఆయుర్దాయం వచ్చేసరికల్లా ముందుగా వీరికి ఈ నక్షత్రాధిపతి బుధుడు కనుక బుధుని యొక్క మహర్దశతో వీరి జీవిత చక్రము ప్రారంభమవుతుంది. బుధుడు 17 సంవత్సరాలు, అదేవిధంగా కేతు 7 సంవత్సరాలు, శుక్రుడు 20 సంవత్సరాలు, సూర్యుడు 6 సంవత్సరాలు, చంద్రుడు 10 సంవత్సరాలు, కుజుడు 7 సంవత్సరాలు, రాహువు 18 సంవత్సరాలు, గురుడు 16 సంవత్సరాలు, శని 19 సంవత్సరాలు. ఇవి జీవిత చక్రంలో పూర్ణాయుర్దాయం ఉన్నట్లయితే ఇవన్నీ కూడా అనుభవంలోకి ఒక దశ తర్వాత ఒక దశ అనుభవంలోకి వస్తాయి. ఈ విధంగా వారికి దశలు నడుస్తూ ఉంటాయి. ఆశ్లేష నక్షత్ర జాతకులకి మనం వెంటనే చెప్పేసుకోవచ్చు, 1వ పాదంలో పుట్టాము, సుమారుగా ఆశ్లేష నక్షత్రం 4 పాదాలు, ఒక భాగం తీసేసుకొని మిగిలిన భాగాలు సుమారుగా చెప్తున్నాను. అది ఒక 10 సంవత్సరాలు బ్యాలెన్స్ ఉంది నడవలసినటువంటిది, గర్భభక్తి పోను. కాబట్టి నాకు ఇప్పుడు 20 ఏళ్ళు, 10 సంవత్సరాల తర్వాత ఆ బుధమహర్ దశ తర్వాత వచ్చే దశ ఏంటి? కేతు దశ 7 ఏళ్ళు, 17 సంవత్సరాలు తర్వాత శుక్ర. ఇప్పుడు నాది శుక్రమహర్ దశలో ఉన్నది అని ఈజీగా తెలుసుకోవచ్చు కూడా. అట్లా కూడా అందుకని మీకు దశలు ఏవేవి జరుగుతాయని కూడా చెప్పడం జరుగుతుంది టూకీగా తెలుసుకోవటానికి.
అయితే మొదటి పాదంలో జన్మించిన వారి యొక్క లక్షణాలు అంటే గతంలో చెప్పుకున్నట్టుగా కూడా అశ్విని ఈ నక్షత్రం దగ్గర నుంచి మనం చెప్పుకున్న వాటిల్లో ప్రతి నక్షత్రానికి కూడా ఆ నక్షత్రం యొక్క వాల్యూలో అన్ని విలువలు ఒకే పాదంలో ఉన్న వారికి సంక్రమించవు. పాదాన్ని బట్టి కొంత ఆ నక్షత్ర జాతకుల యొక్క లక్షణాల స్వభావంలో మార్పులు. అందుకని మనము పాదం గురించి కూడా ఈ పాదం వారు ఏ విధంగా ఉంటారు, ఒకటో పాదం వారు రెండో పాదం ఏ విధంగా ఉంటారు అనేది చెప్పుకోవడం జరుగుతూ ఉన్నది. ఇప్పుడు ఈ ఆశ్లేష నక్షత్రంలో మొదటి పాదములో జన్మించిన వారి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే పేరు ప్రతిష్టలు గడించి ధర్మగుణాన్ని కలిగి సత్యశీలం కలిగి దేహంతో ధైర్యంతో చక్కగా ఏ పనైనా నెరవేర్చుకురాగలిగేటటువంటి సామర్థ్యాన్ని నైపుణ్యాన్ని కలిగేటటువంటి తత్వాన్ని కలిగి ఉంటారు ఈ మొదటి పాదములో పుట్టినటువంటి వారు, ఈ నక్షత్ర జాతకులు. అదేవిధంగా రెండవ పాదంలో జన్మించిన వారి యొక్క లక్షణాలు ఎలా ఉంటున్నాయంటే వీరికి దురాచనలో నక్షత్రం ఒకటే కానీ పాదంలో వచ్చేసరికల్లా ఆ తేడా ఇక్కడే కనబడుతుంది. దురాలోచన కలిగి ఉండే తత్వం కలిగి ఉంటారు. అదేవిధంగా కఠిన బుద్ధి, చపల తత్వము అంటే పికిల్ మైండ్. ఇప్పుడు ఒక మాట అని చేద్దాం అనుకొని నిర్ణయాలు అంటే ఆకస్మికంగా సడన్గా నిర్ణయాలు మార్చుకునేటటువంటి తత్వాన్ని కలిగి ఉంటారు వీళ్ళు. అంతేకాకుండా వీరికి రోగబాధలు గలవారుగా ఉంటారు. వీరికి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కొంచెం వీరికి ఉంటూ ఉంటాయి. ఈ లక్షణాలతో రెండో పాదం వాళ్ళు కలిగి ఉంటారు, స్వభావాన్ని కలిగి. ఇక మూడో పాదంలో జన్మించినటువంటి వారి యొక్క లక్షణాలు చూసుకున్నట్లయితే వీరికి అల్పబుద్ధి, సోమరితనము, కష్టపడకుండా ధనము రావాలి, కష్టపడకుండా సుఖం కావాలి, కష్టపడకుండా ఫలితం రావాలనేటటువంటిది ఎదురు చూస్తూ ఉంటారు ఈ పాదంలో పుట్టినటువంటి వారు. అయితే మొండితనము, అన్యాయ మార్గం ద్వారా ధనాపేక్ష కార్యములు నిర్వహించటం, అసత్యవాదులని చెప్పాలి. ఎప్పుడు నిజం చెప్తారో ఎప్పుడు అబద్ధం చెప్తారో వారికే తెలియదు. సమయానుకూలంగా సందర్భాన్ని బట్టి అక్కడ ఒక లాభం చేకూరుతుందంటే అక్కడికక్కడికే అబద్ధం ఆడేస్తారు, మాట చేస్తూ ఉంటారు. కాబట్టి వీళ్ళతో జాగ్రత్తగా, ఈ పాదంలో పుట్టిన వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఇటువంటి లక్షణాలు కలిగినటువంటి వారు వీరు, ఈ మూడో పాదంలో జన్మించినటువంటి వారు. ఇక నాలుగో పాదంలో జన్మించినటువంటి వారి యొక్క లక్షణాలు చూసుకున్నట్లయితే ఆశపరులు వీళ్ళు. ఆశాపరులు అంటే ఒక కష్టానికి ఆ కష్టదగ్గానికి ఫలితం ఇచ్చినా కూడా వాడి దగ్గర అదనంగా కొంత ఏదైనా కనబడిందంటే ఇంకొక 10 ఇవ్వచ్చు కదా, అది కూడా ఇవ్వచ్చు కదా అంటే భావాన్ని ఆశగా ఉంటాడు. కష్టానికి ఫలితం వచ్చింది కదా అనేటటువంటి తృప్తి చెందరు. ఎంత ఇచ్చినా కూడా అంతే. వీళ్ళు ఆశాపరులు, ఎప్పుడు కూడా ఆశతోనే ఉంటాడు. లోభి గుణం కలిగినటువంటి వారు వీరు. ఇంకా చెప్పుకోవాలంటే తల్లిదండ్రులు అనేటటువంటి ఆలోచన లేకుండా వారికి కూడా అపకారాన్ని తలపెట్టేటటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు ఈ పాదంలో పుట్టినటువంటి వారు, నాలుగో పాదంలో పుట్టినటువంటి వారు. కాబట్టి మనం ఎప్పుడు చెప్పుకున్నట్లుగానే ఈ చెప్పేటటువంటి స్వభావ లక్షణాలన్నీ కూడా మనకి గ్రహ సంచారణ జన్మ సమయానికి ఇవి నక్షత్రం యొక్క స్వభావాలు. నక్షత్ర యొక్క స్వభావాల్ని మార్చే శక్తి గ్రహ స్థితిగతులకు ఉన్నాయి కనుక ఆ గ్రహ సంచారాలని బట్టి కొంత చెప్పిన విషయాల్లో మార్పులు జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. అది ప్రేక్షకులు వీక్షకులు గమనించవలసిందిగా కోరుతున్నాను. అంటే ఇది కూడా మనం పుట్టిన ఆ టైం ప్రకారం ఈ గ్రహాలు మారుతూ పాతాలు కూడా మారిపోతూ ఉంటాయి. కాబట్టి అంటే ఏ నక్షత్రం గురించి ఏ నక్షత్రాధిపతి చెప్పామో ఆ నక్షత్రాధిపతి మంచి నక్షత్రంలో ఉంటేనేమో ఈ నక్షత్రంలో మొదటి పాదంలో చెప్పినటువంటి లక్షణాలే వస్తాయి. ఆ నక్షత్రాధిపతి అనేటువంటి ఆ బుధుడు నీచ స్థానంలో ఉంటే ఇందాక రెండో పాదం మూడో పాదం వరకు చెప్పినటువంటి లక్షణాలు వస్తాయి. ఇవి కాకుండా ఇతర గ్రహస్థితిగతుల మీద కూడా కొంత ఆధారపడి ఉంటుంది. వాటిని కూడా దృష్టిలో పెట్టుకొని కొంత మార్పులు జరిగే అవకాశం ఉంటాయి. అవి కూడా ఈ నక్షత్రానికి గ్రహానికి అనుకూలమైన స్థితిలో ఉన్నట్లయితే
యాజ్ ఇట్ ఈజ్గా ఆ నక్షత్ర లక్షణాలు డిటో దిగుతాయి. ఉమ్, అవి వారు పుట్టినటువంటి గడియ సమయాలను బట్టి సూక్ష్మంగా కావాలంటే ఆ విధంగా చెప్పగలరు. ఉమ్. ఎవరి పాదం వాళ్ళకి వచ్చేస్తుంది అప్పుడు, ఏ పాదంలో పుట్టారు. అయితే గురుగారు మీరు చెప్తున్నారు వీళ్ళకి కొన్ని గండాలు ఉన్నాయి, ఈ సంవత్సరంలో ఇలా ఉంది, ఈ 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఇలా ఉందని చెప్తున్నారు కదా. మరి మనం ముందే తెలుసుకుంటున్నప్పుడు దీనికి ఏమైనా పరిహారం మనం పాటించుకోవచ్చు? తప్పనిసరిగా ఉంది. ఉహు. అటువంటి ఏ జాతకం చూపించుకున్నప్పుడే. జాతకం చూపించుకోకపోయినప్పటికీ కూడా ఉమ్, ఈ చెప్పిన నక్షత్రాలని ఆధారంగా తీసుకొని కూడా మనం దాని నుంచి తప్పించుకోవటానికి మార్గాలు ఖచ్చితంగా ఉన్నాయి. ఏ సంవత్సరములలో వీరికి కీడులు, గండాలు, భయము, భ్రాంతి చెందేటటువంటి సూచనలు ఇప్పుడు మనం చెప్పి ఉన్నాము. ఆ సంవత్సరం రావటానికి కొంచెం ముందుగా 10 రోజులు, 20 రోజులు, ఒక నెల రోజులు ముందుగా, ఒక మాసం ముందుగా అది దేనికి సంబంధించిన అయితే దానికి సంబంధించింది దూరంగా ఉండటం మన చేతిలో. ఆ నిర్ణయాలు గతంలో మనము పునర్వసు నక్షత్రానికి చెప్పుకున్నాం. 11 గంటల నుంచి మధ్యాహ్నం పూట 12 గంటల వరకు వీరికి అపమృత్యు దోషం ఉన్నది అని. తప్పించుకోవడానికి మార్గం ఉన్నది. ఎందుకంటే ఆ టైంలో వీరు ఆ సంవత్సరంలో ఆ టైం వచ్చినప్పుడు ఆ సంవత్సరం అంతా ఆ టైంలో ఏ పనిని తలపెట్టకుండా ఎటువంటి సాహసోపేతమైనటువంటి వాటికి నిర్ణయాలు తీసుకోకుండా ఉన్నట్లయితే ఆ సమయంలో వీరికి దాని నుంచి తప్పించుకునే మార్గం ఏ విధంగా అయితే చెప్పుకున్నామో అదేవిధంగా ఇక్కడ వీళ్ళకి కూడా అటువంటి వాటికి సంబంధించిన వాటి నుంచి తప్పించుకోవచ్చు. అంటే ఉదాహరణకి జంతువుల వల్ల భయము అంటున్నాము. మనం జూలో చూడటానికి వెళ్తూ ఉంటాం, ప్రదర్శన జంతువులు అందరూ అట్టిపండు కోతులకో లేకపోతే వాటికి అందరూ ఇస్తూ ఉంటారు. కానీ అందరినీ బాగానే ఉంటున్నాయి, చక్కగా తింటున్నాయి కదా, అలవాటుగా ఏమీ అంటలేదని చెప్పేసి మనం కూడా పెట్టామంటే అది ఖచ్చితంగా మనం పెట్టినప్పుడే మనని కొరికేది అలవాటు లేదా ఏదో ఒకటి ప్రమాదం కొంచెం ఉంది. అది ఇప్పుడు జూలో కూడా కొన్ని సంఘటనలు మనం చూసాం కదా కొంతమంది విషయంలో, అలాగే జరగవచ్చు. కాబట్టి అందుకని తప్పించుకోవడానికి మార్గాలు ఉన్నాయి. లేకపోవడానికి మార్గాలు ఏముందంటే ఆశ. తెలుసుకున్నాం కాబట్టి వెళ్ళకుండా ఉంటే సరిపోతుంది కదా. వెళ్ళినా జాగ్రత్త వహిస్తే అందరూ పెడుతుంటే వాళ్ళు పెడుతున్నారు కదా చాలే, నేను చూస్తే ఆనందిస్తే అంతవరకు చేస్తే చాలు, సరిపోతుంది. అది స్వయంగా అది నేనే చేయాలి వాళ్ళలాగా అని పులిని చూసి నక్కవాతలు పెట్టుకున్నట్టుగా మనకు బాగలేనటువంటి సమయం కాబట్టి మనం అలా కాకుండా దాని జాగ్రత్త తీసుకున్నట్లయితే మనకు అనుకూలిస్తుంది. ప్రత్యేకంగా జాతకం చూపించుకోకపోయినా ఈ నక్షత్ర నియమాలని పాటిస్తూ చూస్తూ ఆయా సంవత్సరాల్లో కొంచెం జాగ్రత్త వహిస్తూ ఉంటే చక్కగా మంచి ఫలితాలే వస్తాయి. చాలా అద్భుతం. తదుపరి మఖా నక్షత్రం స్వభావం ఎలా ఉంటుంది, వాళ్ళ గుణగణాలు ఎలా ఉంటాయి వివరిస్తారా? తప్పనిసరిగా. మఖా నక్షత్రం, ఈ నక్షత్రానికి అధిపతి కేతు, రాహుకేతువులు. సింహరాశికి చెందినటువంటి నక్షత్రం ఈ మఖా నక్షత్రం. 4 పాదాలు కూడా మఖా 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తర 1వ పాదం ఈ సింహరాశికి చెందినటువంటిది. సింహరాశికి అధిపతి వచ్చేసరికల్లా సూర్య భగవానుడు, రాశ్యాధిపతి. అదేవిధంగా నక్షత్రానికి అధిపతి ఏమో కేతువు. కేతువు జ్ఞానప్రదాత. నిన్న చెప్పుకున్నాం కూడా మన పోయిన గత ఎపిసోడ్లో కూడా ప్రదాత, భక్తి భావాన్ని పెంపొందించేవాడు, దయార్థ హృదయం, ఇట్లాంటివన్నీ కూడా కలిగజేసేటటువంటి వాడు అని, ఆధ్యాత్మిక విషయాల్లో పాలు పంచుకునేటువంటి తత్వాన్ని కలిగేటటువంటి లక్షణాన్ని ఇస్తాడు అని కూడా. అయితే ఈ మఖా నక్షత్రంలో పుట్టినటువంటి వారికి కేతు మహర్దశతో జీవితం ప్రారంభమవుతుంది. ఆ నక్షత్రంలో పుట్టిన వారికి ముందు కేతు మహర్దశ 7 సంవత్సరాలు, ఆ తరువాత శుక్ర మహర్దశ 20 సంవత్సరాలు, తర్వాత సూర్యుడి దశ 6 సంవత్సరాలు, చంద్రదశ 10 సంవత్సరాలు, అట్లానే కుజ మహర్దశ 7 సంవత్సరాలు, రాహు మహర్దశ 18 సంవత్సరాలు, గురు మహర్దశ 16 సంవత్సరాలు, శని మహర్దశ 19 సంవత్సరాలు, బుధ మహర్దశ 17 సంవత్సరాలు. ఇవన్నీ వారి జీవిత చక్రంలోకి వరుసగా అనుభవంలోకి వస్తాయి ఆ దశలు నడుస్తూ అంతా. ఈ విధంగా వాళ్ళ కాలచక్రంలో ఆయా గ్రహ స్థితిగతుల యొక్క దశలు మారుతూ ఉంటాయి. అయితే వీరు ఎక్కువగా తేజోవంతులుగా ఉంటారు ఈ మఖా నక్షత్రానికి సంబంధించినటువంటి వారు.
తండ్రిని అతిక్రమించి వాదించగలిగేటటువంటి శక్తి సామర్థ్యాలని కలిగి ఉంటారు ఈ నక్షత్ర జాతకులు. ముఖ్యంగా బంధువర్గానికి ఉపకారం చేసేటటువంటి తత్వాన్ని కలిగి ఉంటారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడేటటువంటి లక్షణాలు కలిగి ఉంటారు. బలమైన దవడలు కలిగి ఉంటాయి వీరికి ఎటువంటి పదార్థాన్నైనా కానీ గట్టిగా నమ్మగలిగేటటువంటి శక్తి సామర్థ్యాలు వీరికి ఉంటాయి. అంటే అవి పటిష్టంగా ఎక్కువగా ఉంటాయి. గురుభక్తి ఎక్కువ, దైవభక్తి కలిగి ఉంటారు. ఆకర్షణ ఉంటుంది, కళాభిరుచి ఎక్కువ, ఉపాసనా బలం ఉంటుంది వీరికి, దీక్ష కలిగి ఉంటారు. ఈ నక్షత్రంలో పుట్టినటువంటి వారికి పుట్టినటువంటి 6 నెలలలో పలు విధములైనటువంటి వ్రణ భయాలు ఉంటాయి. అదేవిధంగా 18 నెలలలోపు అగ్నిభయం ఉంటుంది వీళ్ళకి, అగ్ని సంబంధం. మీకు అగ్నిభయం అంటే ఏంటంటే గత నక్షత్రంలో కూడా అగ్నిభయం అని చెప్పారని మీకు అనుమానం రావచ్చు. అంటే వెనకంటే బొగ్గులు, పొయ్యి ఇలాంటివి ఉండేవి, ఇప్పుడు లేవు కదా, మరి ఎట్లా అని అనుకోకుండా పాలు కాగబెట్టి దగ్గర తల్లి దగ్గర పిల్లవాడు ఉండే అటువంటి సందర్భంలో ఆ విధంగా అటువంటి విషయాలు ఏదో ఒక రూపంలో వాటికి సంబంధించినటువంటి ఇది కలుగుతుంది. కొంతమందికి ఏంటంటే ఎక్కడన్నా దహనం అది ఎటువంటి జరుగుతూ ఉంటేనే ఇల్లు అట్లాంటివి అవి చూసి దడుచుకొని భయపడి 1-2-3 రోజుల వరకు వాళ్ళు మనిషిగా అదే ఆలోచనలో ఉంటారు. పసిపిల్లలు కదా వారికి. అంటే ఇటువంటి భయాలు జరుగుతుంది. అందుకే పెద్ద శబ్దం కలిగినటువంటివి, వికృత రూపానికి సంబంధించినవి కానీ ఇటువంటి వాటికి సంబంధించిన వాళ్ళని పిల్లల్ని తొందరపడి బయటికి తీసుకొచ్చి చూపించటం కానీ చేయటం కానీ చేయకూడదు. అందుకే చిన్నప్పుడు బయటికి తీసుకొచ్చి చూపించే వాళ్ళు అన్నం పిల్లవాడికి ఆహారం పెట్టాలన్నా ఇంట్లోనే పెట్టి ఉండదు, పెట్టేటప్పుడు ఎవరిని చూడనిచ్చేవారు కూడా. కొన్ని నియమాలు పాటించటం వాళ్ళు. అట్లానే వీరికి అగ్ని భయం ఉంటుంది. శస్త్ర భయం ఏ 5-7 సంవత్సరాల్లో శస్త్ర భయం ఉంటుంది. ఆపరేషన్ చేయటువంటి అవకాశాలు అది ఏ సంబంధమైనటువంటిదో కావచ్చు, అది దేపరమైనది కావాలనుకుంటే అవయవానికి సంబంధించి అది మళ్ళీ విపులంగా మనం జన్మ డేటు టైము గడియలను బట్టి మాత్రమే దాన్ని తెలుసుకోవాల్సి వస్తుంది. అట్లానే 10-13 సంవత్సరాల వాతానికి పైత్యానికి సంబంధించినటువంటి ఇతిబాధలు ఉంటాయి. 30వ సంవత్సరంలో కూడా వాత గులమ రోగాలు వీళ్ళకి, క్రిమి భయం ఉంటుంది క్రిమి కీటకాల నుంచి. 68వ సంవత్సరంలో ఈ భయాలన్నీ కూడా శస్త్రచికిత్స జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత 84వ సంవత్సరంలో కూడా వీరికి ఈ శస్త్రచికిత్స చేసేటటువంటి సంబంధించిన వాటి విషయంలో భయం ఉంటుంది. ఇవన్నీ కూడా గడిచినట్లయితే వీరికి పూర్ణాయుర్దాయము 97 సంవత్సరాలుగా చెప్పబడి ఉన్నది. ఆ గండాల నుంచి కనుక తప్పించుకున్నట్లయితే 97 సంవత్సరాలు ఖచ్చితంగా బ్రతుకుతారు వీరి ఆయుష్ అంతవరకు ఉన్నది. ఈ నక్షత్రంలో పుట్టినటువంటి స్త్రీలకు గౌరవము, సుఖము, సంపదలు ఇవన్నీ కూడా కలిగి దైవభక్తి కలిగి పెద్దల పట్ల గౌరవ భావాన్ని కలిగి ఉంటూ ఉంటారు ఈ నక్షత్ర జాతకులు. అదేవిధంగా ఈ నక్షత్రంలో ఉన్నటువంటి 4 పాదాల్లో మొదటి పాదములో పుట్టినటువంటి వారి యొక్క లక్షణాలు చూసుకున్నట్లయితే వీరు దృఢ శరీరం కలిగి ఉంటారు, ఉత్సాహవంతులుగా ఉంటారు. అదేవిధంగా వీరికి కనులలో ఎరుపు రేఖలు కలిగి ఉంటాయి. అట్లానే కీర్తి కలిగి ఉంటారు. సమాజంలో గౌరవాన్ని మన్ననలు పొందేటటువంటి అందరూ కూడా మిత్రుడిగా కావాలని కోరుకునేటట్లుగా వీరి ప్రవర్తనలు ఉంటాయి. మహిళా పురుషులు అని కాదు, ఎవరైనా సరే ఇలా ఉంటారు ఒకటో పాదంలో, ఎవరైనా సరే. అదేవిధంగా 2వ పాదంలో జన్మించినటువంటి వారి యొక్క లక్షణాలు చూద్దాం. వీరు న్యాయమైనటువంటి అర్జన కలిగి ఉంటుంది. అంటే వారికి ఏదైతే కష్టానికి ఫలితం లభించిందో దాన్నే తీసుకుంటారు. అదనంగా ఒకవేళ ఇస్తానన్నా కూడా దాన్ని మొండిగా తిరస్కరిస్తారు. నా కష్టానికి నేను కష్టపడిన దాని వరకే నేను తీసుకుంటాను తత్వాన్ని, గుణాన్ని కలిగి ఉంటారు. త్యాగశీలం ఉన్నటువంటిది ముఖ్యమైనటువంటి విషయం. ఈ నక్షత్ర జాతకుడికి త్యాగశీలం ఉన్నది. వీరికి విలాస జీవితం చేసేటటువంటి తత్వం కూడా పోలేదు, కానీ తన కష్టపడ్డ డబ్బుతోటే తను విలాసంగా చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అధిక వ్యయము ఖర్చు పెడతారు. అప్పుడప్పుడు వీరు కొంత ఏకాంతత కోరుకుంటూ ఉంటారు. ఒంటరిగా ఇప్పుడు కాసేపు నన్ను మాట్లాడించమాకండి, నన్ను 1 గంట నన్ను ఖాళీగా ఉండనియండి అని ఏంటి ఉంది. ఆ విధంగా ఆ తత్వాన్ని వారు కలిగి ఉంటూ ఉంటారు వీళ్ళు. అదేవిధంగా రుగ్మతలు, కర్ణ
చెవికి సంబంధించి నేత్రానికి సంబంధించినటువంటి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు తలెత్తే అవకాశం పుట్టుకలోనే 5 సంవత్సరాలు 6 సంవత్సరాల ప్రాయంలోనే వారికి కళ్ళజోడు పెట్టుకునేటటువంటి పరిస్థితి కలగటం, సైటు ఇట్లాంటివి చెప్తూ ఉంటాను. ఇటువంటివి లక్షణాలు కొద్దిగా కలిగి ఉంటాయి వీరికి. అదేవిధంగా ఇక 3వ పాదంలో జన్మించినటువంటి వారి యొక్క లక్షణాలు కనుక తీసుకున్నట్లయితే యుక్తాయుక్త విచక్షణ, నేర్పు, నైపుణ్యము, తెలివితేటలు, స్వాభిమానము, స్నేహశీలము, ఇవన్నీ లక్షణాలు కూడా ఈ పాదంలో జన్మించినటువంటి 3వ పాదంలో జన్మించిన వారికి ఈ లక్షణాలన్నీ కలిగి ఉంటారు వీరు. అయితే వీరికి తరచూ ఆరోగ్యం మందకిస్తుంది, అనీజీగా ఉండటం, శక్తి, ఏ పనిలోని చురుకుగా పాల్గొనలేకపోవటం, తరచూ అవకాశాలు ఉన్నప్పటికీ కూడా వీరు వాటిల్లోకి ఆరోగ్యరీత్యా పాల్గొనలేకపోవటం, ఇటువంటి పరిస్థితులు కలుగుతూ ఉంటాయి. వీరికి మందగిస్తూ ఉంటుంది. ఇక 4వ పాదం, ఈ నక్షత్రంలో 4వ పాదంలో జన్మించిన వారి యొక్క లక్షణాలు చూసుకున్నట్లయితే విద్యలో మంచి రాణింపు ఉంటుంది, పండితుడు అవుతారు, చక్కగా మంత్ర తంత్ర వశీకరణ విద్యలు, వైద్య విద్యలు, సన్యాసానికి కారకుడు, అటువంటి లక్షణాలు ఆ భావాలని కలిగి ఉంటూ దయార్థంతో 10 మందికి సేవ చేసేటటువంటి స్థితిలో కలిగి ఉంటారు. అయితే ఏ వ్యక్తి అయినా వైరాగ్య ప్రదాత, ఇందాకే చెప్పుకున్న కేతు అని, మంత్రానికి తంత్రానికి జ్ఞానానికి వీటన్నిటికీ కారకుడు కూడా కేతు గనక అనుకూలించినట్లయితే మంత్రశాస్త్రంలో ఇటువంటి వాటిల్లో మంచి బలాన్ని తీసుకొచ్చుకుంటారు, కలిగి ఉంటారు. కాబట్టి మఖా నక్షత్ర జాతకులపై ఎక్కువగా ఈ లక్షణాలన్నీ వీరు కలిగి ఉంటారు. అయితే ఈ లక్షణాలన్నీ కూడా మళ్ళీ జన్మ గడియలను బట్టి వారిలో ఉన్నటువంటి మార్పులు, ఈ చెప్పినటువంటి లక్షణాలే కాకుండా అదనంగా మార్పులు వచ్చి చేరవచ్చు, లేదా ఉన్న మార్పులు తప్పిపోయి కొత్త మార్పులు కూడా వచ్చే సూచనలు కూడా చోటు చేసుకోవచ్చు, ఖచ్చితంగా కనబడుతున్నాయి. ఇవి ఈ నక్షత్ర జాతకుల యొక్క స్వభావాలు, లక్షణాలు. ఈ నక్షత్రానికి అధిపతి కేతువు కాబట్టి ఇష్టమైనటువంటి నేత్రం, ఇది రత్నం ఏదో చెప్పాలనేటట్టయితే వైఢూర్యం, పిల్లి కన్నురాయి అంటాం. అది జనరల్గా చిటికిన వేలికి ధరిస్తూ ఉంటారు. అది కాబట్టి ఆ పిల్లి కన్నురాయిని రత్నంలో ప్రీతికరము, అది పెట్టుకున్నా పర్వాలేదు. కనక పుష్యరాగం అని చెప్తూ ఉంటారుగా చాలా మంది. లేదు, ఇదంటే కేతువుకి ఖచ్చితంగా వైఢూర్యం. పాదాలు ఏవైనా సరే తప్పనిసరిగా అదే పెట్టాలి. లేని ఎడల సెకండ్ ఆప్షను కెంపు, రూబి. ఎందుకంటే రాశి సింహము కనుక, రాశ్యాధిపతి రవి కనుక రవికి కెంపు ఎరుపు రంగు ప్రీతికరం కాబట్టి ఆ రత్నాన్ని ధరించటం మంచిది. అది శక్తి సామర్థ్యాన్ని బట్టి. ఇప్పుడు ఒరిజినల్గా రత్నాలు ఎక్కడ దొరకటం లేదు, అవి దొరికితే వాటి గురించి. అలా కాకుండా బజార్ ఎక్కడో దొరికేటటువంటి రత్నాలు, ఒరిజినాలిటీ లేని వాటికి సంబంధించినవి అయితే మాత్రం ఫలితాలు ఏమీ ఉండవు. ప్రత్యేకించి మఖా నక్షత్రం వారు పూజించాల్సిన దైవం ఏంటి? కేతు అందువల్ల గణపతి ఆరాధన చేయాలి. అందులో కలో వెంకటనాయక, కలో వినాయక. అంటే ఈ కలిలో ఎక్కువగా గణపతిని ఆరాధన చేయమంటాడు. అందుకే ఒకప్పుడు మన ఈ తెలంగాణ హైదరాబాద్ ప్రాంతంలో ఒక 10 బజార్లో 10 వినాయకుడిని ఆరాధన చేస్తే ఇప్పుడు వేలల్లో ఉన్నాయి. అంటే కలిలో పెరిగిపోతూ ఉంది. 2004-05 నుంచి బాగా పెరుగుకుంటూ వచ్చాయి, ఇంకా ఎక్కువగా ఉన్నాయి ఇప్పుడు రాను. అందుకని కలిలో ఆ గణపతిని ఆరాధన చేయాలి. వీరికి అధిపతి కూడా గణపతి. సూర్య ఆరాధన, సూర్య ఉపాసన, సూర్యునికి అర్ఘ్యం వదలటం, ఇలాంటివి చేసినా కూడా వారు మంచి ఫలితాలు వచ్చేటటువంటి అవకాశాలు తప్పనిసరిగా ఉంటాయి, ఏ పాదంలో పుట్టినా సరే. గురుగారు, ఆశ్లేష అలాగే మఖా నక్షత్రం గురించి ఈరోజు వాళ్ళ స్వభావాలు, గుణగణాల గురించి చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు. చూశారు కదా ఇవాల్టి నక్షత్రాలు, వాటి స్వభావాలు, గుణగణాలు. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.